పశువుల కొవ్వుతో నూనె తయారు చేసిన ముఠాలు ఇప్పటికే ఎన్నో పట్టుబడ్డా ఇంకా కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలో కొత్త ముఠా బయటపడింది. ఊరికి దూరంగా ఒక గుడిసెలో పశువుల కొవ్వుతో నూనె తయారు చేసి స్థానికంగా విక్రయిస్తున్నారు. ఐజా పట్టణంలోని ఎస్సీ కాలనీకి సమీపంలో కొందరు రేకులతో కూడిన గుడిసెను ఏర్పాటు చేసుకుని నూనెను తయారు చేస్తున్నారు. ప్రతి ఆదివారం పట్టణంలోకి వస్తున్న ఎద్దుల కొవ్వును గుడిసెకు తరలించి అక్కడే మంటపై కరిగించి నూనె తయారు చేస్తున్నట్లు కాలనీవాసులు గుర్తించారు. స్థానికంగా విక్రయించడంతో పాటు నాగల్దిన్నె వంతెన మీదుగా ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గుడిసెలో నుంచి దుర్వాసన వస్తుండటంతో గ్రహించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు చేస్తున్న పాపం లోకానికి తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గుడిసెను పరిశీలించి నూనె తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్ని స్వాధీనం చేసుకుని ల్యాబ్కు పంపించారు. ఇంతకాలం కొవ్వుతో తయారు చేసిన నూనెను ఎక్కడెక్కడ విక్రయించారనే వివరాల్ని సేకరిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తయారీదారులను